నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. రోజుకో కొత్త టాపిక్ తో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీలు హస్తినకు పయనమయ్యారు. మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉన్న కారణంగా ఈ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అదే మంత్రివర్గం కొనసాగుతోంది. 8 నెలలుగా అదే కేబినెట్ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తోంది. మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది. ఇప్పుడు దీనిపై చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. మొత్తంగా 6 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, రామచందర్ నాయక్, మదన్ మోహన్ రావులకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వటం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైన రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల కోసం అవసరమైన వారి పేర్లను సిద్ధం చేశారని అంటున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర నాయకులతో చర్చించనున్నట్లు చెబుతున్నారు. వాటిపై పార్టీ అధిష్టానం ఆమోద ముద్ర పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈసారి అయితే ఆమోద ముద్రలో సీఎం రేవంత్ రెడ్డి వస్తారో లేదో.